వైఎస్ఆర్సీపీ పార్టీని వాలంటీర్లు నిండా ముంచబోతున్నారా? వైఎస్ఆర్సీపీకి వాలంటీర్లే బలం కాబోతున్నారు అంటూ నమ్మినటువంటి నేతల నమ్మకాన్ని వాలంటీర్లు నిలబెట్టుకోలేకపోయారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీని వాలంటీర్లే నిండా ముంచేశారా అంటే ఏం చెప్తారు సార్? సో వాలంటీర్ల వ్యవహారం కనుక చూస్తుంటే వాళ్ళ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ని కొల్లగొట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకనంటే వాలంటీర్ వ్యవస్థ మీద లోకల్గా ఉండేటువంటి వాళ్ళకి గుడ్ విల్ లేదు అనేది, అంటే ఓవరాల్గా 100% గుడ్ విల్ లేదని చెప్పి మనం అనడానికి లేదు. కారణం ఏంటంటే కొన్ని చోట్ల బాగానే ఉంది. వాలంటీర్ అంటేనే స్వచ్ఛందంగా పనిచేయాలి, ఆ పదవిని పూర్తిగా సేవా దృక్పథంతో చేయాలి. కానీ ఫస్ట్లో కొంతకాలం పాటు దాన్ని సేవా దృక్పథంతో చేసినటువంటి వాలంటీర్లు ఉన్నారు. కానీ రాను రాను ఇది ఒక ప్రైవేటు ఉద్యోగం అని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితికి వచ్చింది వాలంటీర్ వ్యవస్థ. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇది. ఇప్పుడు గ్రామ సచివాలయాలు ఏ విధంగా అయితే ఏఈ ఉంటారు, పంచాయతీరాజ్ సెక్రటరీ ఉంటారు, లేకపోతే ఇతర ఎంప్లాయీలు, ప్రభుత్వ ఎంప్లాయీలు ఏ విధంగా ఉంటారో వాళ్ళతో పాటు మాకు కూడా ఇది ఒక ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగమే అనే ఫీలింగ్లోకి వచ్చేస్తారు వాళ్ళు. వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా వచ్చి పనిచేయాల్సినాడు, అసలు ఏం ఆశించకూడదు, ఫ్రీగా ఉచితంగా చేయాలి. కానీ ప్రభుత్వం ఏం చేసింది, ఫస్ట్ 5,000 రూపాయలు ఫిక్స్ చేసింది గౌరవ వేతనం కింద. ఆ తర్వాత ఏం చేసింది, వాలంటీర్ల నుంచి చూస్తున్నటువంటి డిమాండ్ కారణంగా గౌరవ వేతనాన్ని 8,000కి పెంచేసింది. ఇలా 2 సంవత్సరాలు ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి ఉన్నారు. వీళ్ళే కేసు వేసేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం మీద, మమ్మల్ని పర్మనెంట్ చేయండి అని. అంటే రిక్రూట్మెంట్ ఏది, మీకు అఫీషియల్గా రిక్రూట్మెంట్ ఏది అని చెప్పి అనొచ్చు. కానీ వీళ్ళు కాంట్రాక్ట్ బేస్ని తీసుకున్నారు, వాలంటీర్లు అని పేరు పెట్టారు. కానీ వీళ్ళకి మరి అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు కదా, అకౌంట్ ఫరే కదా. ఈ అకౌంట్ ఫర్ అనేటువంటి శాలరీని బేస్ చేసుకొని వాళ్ళు మమ్మల్ని ఇట్లా కాంట్రాక్ట్ బేస్ కింద మా శ్రమను దోచుకుంటున్నారని చెప్పి కోర్టులో కేసు వేయచ్చు కదా. అలాంటి ప్రమాదం అయితే పొంచి ఉంది ప్రభుత్వానికి. ఒకటి. రెండు ఏంటంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ కారణంగా గ్రామ సచివాలయం లేదంటే గ్రామ పంచాయతీలో ఉండేటువంటి సర్పంచులకి లేదంటే అక్కడ ఉండేటువంటి వార్డు మెంబర్స్కి అసలు విలువే లేకుండా పోయింది. వాళ్ళు అసలు పంచాయతీ సర్పంచ్ ఏం చేయగలడు, ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. వాలంటీర్ చేస్తున్నాడు అన్నీ. గతంలో ఏదైనా సమస్యలు ఉంటే సర్పంచ్ దగ్గరికి వెళ్ళేవారు, లేదా ఆ నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి. ఇవాళ పరిస్థితి ఏంటి? ఒకవేళ సర్పంచ్ తెలుగుదేశం ఉన్నారు, లేదా జనసేన పార్టీ ఉంది, లేదా ఇంకొక పార్టీ ఉంది, అసలు అతనికి విలువ లేకుండా పోయింది. ఏదన్నా పని కావాలంటే మొత్తం పని కావాలన్నా లేదా పని చేయించుకోవాలన్నా వాలంటీర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వాలంటీర్లు ప్యారలల్గా పంచాయతీ వ్యవస్థకి నడుస్తున్నారు. పంచాయతీ వ్యవస్థకి ప్యారలల్గా వాలంటీర్ వ్యవస్థ నడుస్తుంది. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా ఇదే వివాదాస్పదం అయింది. అప్పుడున్న జన్మభూమి కమిటీలు కూడా పంచాయతీ వ్యవస్థకు ప్యారలల్గా నడిచిందని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి వివాదం సీన్ కట్ చేసి, అప్పుడు ఇంకా జన్మభూమి కమిటీలకు డబ్బులు లేవు, ఆందోళన లేదు, గౌరవ వేతనం ఇచ్చేవాళ్ళు కాదు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. కాకపోతే ఏదో గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి స్కీమ్స్ పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు, ఆ రోడ్డు పనులు, నీరు చెట్టు అలాంటి పనులు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు గౌరవ వేతనం ఇస్తున్నారు, వీళ్ళకి గౌరవ వేతనం ఇస్తున్నారు. వీళ్ళ ద్వారా మొత్తం డేటా సేకరిస్తున్నారు. వీళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములకు చేశారు వీళ్ళని. ఇప్పుడు వీళ్ళు వాలంటీర్ల యొక్క ప్రసన్నత లేకపోతే సంక్షేమ పథకాలు కూడా రావు అనేటువంటి పరిస్థితికి ప్రజలు కూడా వచ్చేసారు, భయపడుతున్నారు వాలంటీర్లు చేస్తే. అంతకుముందు విలేజ్ పోలీసులు ఉండేవాళ్ళు, మున్సిపల్ కరణాలు ఉన్నప్పుడు విలేజ్ పోలీసులు ఉండేవాళ్ళు. మున్సిపల్ కరణాలు చూస్తే ఎంత భయంగా ఉండేదో ఇప్పుడు వాలంటీర్లను చూస్తే అంత భయపడుతున్నారు ప్రజలు. వాలంటీర్ని ఏదన్నా అంటే సంక్షేమ పథకం తీసేస్తాడేమో, లేదంటే ఓటు తీసేస్తాడేమో, అలాంటి పరిస్థితి టెర్రరైజ్ సిచ్యువేషన్కి వచ్చింది. దీనికి తగ్గట్టు మళ్ళీ ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గృహ సారథులు అని చెప్పి ప్రతి 50 మంది ఓటర్స్కి, ప్రజలకు కాదు, ప్రతి 50 ఓటర్లకు ఒక గృహ సారథిని ఏర్పాటు చేశాడు. 50 ఇళ్ళకేమో ఒక వాలంటీర్, ప్రతి 50 ఓట్లకి ఒక గృహసారథి, ఇలా ఏర్పాటు చేశారు. సో ఇలా ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళ మీద నిఘా, ఇప్పుడు ఎవరైనా సరే నీ మీద ఒక నిఘా పెట్టారు, మనం ఇరిటేషన్ ఫీల్ అవుతాం కదా, జనరల్గా హ్యూమిలేషన్ ఇరిటేషన్ వచ్చేసింది. అరే నన్ను బతుకు నీకు ఇల్లు నా మీద నిఘా పెడతారనేది. అలాంటి హ్యూమిలేషను గ్రామాల్లో ఉంది, అలాగే పట్టణాల్లో ఉంది. కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది పంచాయతీరాజ్ వ్యవస్థని ఆల్మోస్ట్గా క్లోజ్ చేసేసింది. పంచాయతీరాజ్ వ్యవస్థని, సర్పంచుల వ్యవస్థని
వాళ్ళ వార్డు మెంబర్స్ని వ్యవస్థని వీటన్నిటిని అసలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు అసలు వీళ్ళకి అసలు విలువే ఇవ్వనటువంటి పరిస్థితికి వచ్చేసారు. ఓకే. సో వీళ్ళు ఒకవేళ ఏదైనా సమస్య ఉన్నా కానీ వీళ్ళే పోయి సచివాలయంలో చేసేస్తున్నారు. ఎమ్మెల్యేతో సంబంధం లేదు. ఎమ్మెల్యే వాలంటీర్ని ఉంచాలా తీసేయాలనేది ఎమ్మెల్యే ఆ పవర్స్ ఉపయోగిస్తున్నారు ఎమ్మెల్యేలు. సో ఎమ్మెల్యేతో లైజనింగ్ ఉంటున్నారు కొంతమంది, ఎమ్మెల్యేతో లైజనింగ్ లేకుండా కొంతమంది ఉంటున్నారు, నడుస్తుంది. కానీ ఈ వ్యవస్థ వల్ల ప్రజలకి ప్రజాప్రతినిధులకు మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. ప్రజాప్రతినిధులకి అంటే ఎవరు పంచాయతీ సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి, జడ్పీటీసీ నుంచి, మండల ప్రెసిడెంట్ నుంచి ఎమ్మెల్యే దాకా మొత్తం ప్రజాప్రతినిధికి పబ్లిక్కి ఒక బంధం ఉండేది. ఈ వాలంటీర్ అనేది దూరి ఈ మొత్తం సంబంధాలను తెగొట్టేసింది. సో దీంతో ఇప్పుడు అసలు ప్రభుత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాకే మనుగడకే ప్రమాదం ఈ వాలంటీర్ వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పాను, వాచ్ చేస్తూ ఉంటారు వీళ్ళు, ప్రతిదీ వాచ్ చేస్తూ ఉన్నారు. ఓటు తీసేయాలన్నా, ఓటు చేర్చాలన్నా, నీకు పెన్షన్ రావాలన్నా పెన్షన్ తీసేయాలన్నా, రేషన్ రావాలన్నా రేషన్ తీసేయాలన్నా, అమ్మఒడి రావాలన్నా అమ్మఒడి తీసేయాలన్నా మొత్తం వీళ్ళే చేస్తున్నారు. సో కాబట్టి ఈ వాలంటరీ వ్యవస్థ కారణంగా గ్రామాల్లో ఒక అనిశ్చితమైనటువంటి, ఒక అప్రకటితమైనటువంటి కర్ఫ్యూలాగా తయారైపోయింది. అంటే మన ఇంటి మీద ఎవడో వాచ్ చేస్తున్నాడంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. సో అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఈ మధ్యగా సంఘటనలు చూస్తే భార్యాభర్తలు మధ్య గొడవలు ఉంటే వీళ్ళు దూరడం, మహిళలను కొంతమందిని ట్రాప్ చేయడం, ఇవన్నీ కేసులు బయటకు వచ్చినాయి కదా ఈ మధ్య. సో ఒంటరి మహిళలు ఉంటే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళని తమ వల్ల వేసుకోవటం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా చాలా బయటకు వచ్చినాయి వాలంటీర్ల వ్యవస్థ మీద. సో ఈ వాలంటీర్ వ్యవస్థనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంప ముంచబోతుందా అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఇప్పుడు కలుగుతుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మేము అంతా చేయించుకోగలుగుతున్నాం, ఎవరు ఏంటి అని తెలుసుకోగలుగుతున్నాం, ఎవరు ఏ క్యాస్ట్ అని తెలుసుకోగలుగుతున్నాం, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎటున్నారని తెలుసుకోగలుగుతున్నాం, ఆ గ్రౌండ్ లెవెల్లో ఉండే సిచ్యువేషన్ని మేము ఎప్పటికప్పుడు అంచనా వేసుకోగలుగుతున్నాం, ఇవన్నీ చెప్తున్నారు. కానీ వాలంటీర్కి ఈ వాలంటీర్ మీద ఈ కోపంగా ఉండేటువంటి విషయం గ్రహించట్లే వాళ్ళు. వాలంటీర్ అనే అతని మీద ఆ ఉండేటువంటి ప్రజలు ఎంత కోపంగా ఉన్నారు, వాళ్ళ మీద వాచ్ డాగ్ లాగా ఇతను ఉండటం అనేది ఇష్టం లేదు, ఆ వాచ్ డాగ్ని ఎందుకు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనే దాని మీద అన్సర్టనిటీ ఉన్నారు వీళ్ళు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనేది రెండో కోణం నుంచి ఆలోచిస్తే కనిపిస్తుంది. సో కాబట్టి వాలంటీర్ వ్యవస్థే గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలు ముంచినట్టు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ముంచబోతుందా అనేటువంటి ఒక టాక్ అయితే వస్తూ ఉంది. సో వాలంటీర్ వ్యవస్థ అంటేనే ఇప్పుడు అదొక దొంగల ముఠ, లేదంటే జగన్మోహన్ రెడ్డి సైన్యం అనే. జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్ వ్యవస్థ ప్లస్గా మారే అవకాశం ఉందంటూ కూడా గతంలో భావించారు, కానీ ఇప్పుడు అది మైనస్గా మారింది అంటూ కూడా. అదే నేను చెప్పేది, కొన్ని సున్నితమైన అంశాలు ఉంటాయి. ఆ సున్నితమైన అంశాలు చాలా వరకు చాలా మందికి గ్రహించలేరు, గ్రహించినా కానీ దాన్ని పెద్ద పట్టించుకోరు, ఇదేం చిన్న సమస్య కదా అనుకుంటారు. సో వాలంటీర్ అనే అతను ఆ 50 ఇళ్ళ మీద నిఘా పెట్టాడు అని అంటే ఆ 50 ఇళ్ళు ఎలా ఫీల్ అవుతాయి? సపోజ్ ఎవరికి వాళ్ళే మన ఇంటి మీద ఎవరైనా నిఘా పెట్టారనుకో, ఆ నిఘా పెట్టిన మీద మనకు ఎలా ఉంటుంది? నా ఇంటి మీద నువ్వేంద్ర నిఘా పెట్టేదనే యాంగిల్లో ఉంటుంది కదా. అలాగే వాలంటీర్ల వ్యవస్థ మీద కూడా తెలియనటువంటి వ్యతిరేకత ఉంది. ఈ సున్నితత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిస్ అవుతుంది. ఇదే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రమాదం కాబోతుందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.